ఆ స్క్రీన్ ప్లే విన్నప్పుడే ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అయింది కూడా. అంటే లైక్ అయిందని ఎలా చెప్తున్నా అంటే, మాకు ఇక్కడ ప్రివ్యూ జరిగినప్పుడు మన ఇది ఇక్కడే జరిగిందండి. 100 సీట్లు కాకుండా ఈ 30 సీట్లు ఫిల్ అయ్యి ఒక 50 సీట్లు నించొని చూశారు మూవీ. ఇంటర్వెల్ కూడా ఇవ్వలేదు. అక్కడే నాకు అనిపించింది ఈ పాజిటివ్ వైబ్స్. అలాగే మన బాపిరాజు గారు చాలా థ్యాంక్స్ సార్. మా మూవీని పైకి రండి సార్. మీ వల్ల మూవీ మాకు రేపు రిలీజ్ అవుతుంది. ప్రింట్ మీడియా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మూవీలో మా హీరో నన్ను అంటున్నారు కానీ ఈశ్వర్ గారు హీరో అండి మెయిన్. అలాగే నాతో చేసిన స్వప్న గారు, సీనియర్ ఆర్టిస్ట్ మన సురేష్ కొండెటన్న గారు, చందన గారు, ఇక టెక్నీషియన్స్ మా అన్న క్యారెక్టర్ వేశారు. ఒక్కొక్క పేరున అందరూ. మ్యూజిక్ డైరెక్టర్ అంత యంగ్ చాప్ ఇరదీస్తాడు మ్యూజిక్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనకి నేను మాట్లాడాను. అంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరని ప్రూవ్ చేసుకున్నాడు అంత చిన్న ఏజ్లో. అలాగే రాజేష్ అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. రాజేష్ మన ప్రొడ్యూసర్ రాజేష్ గారు, ఆయన లేకపోతే మేము అసలు ఎవరూ లేము. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూవీ చాలా బాగా తీశారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ ఈ స్టార్డంతో పని లేదు. పర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టెక్నికల్గా బాగా మనకంటే ఆడియన్స్ బాగా సౌండ్ అయిపోయారు. రాజేష్ అని ఇందాక మీరు మాట్లాడుతున్నారు పక్కన కూర్చొని ఏదో ప్రాజెక్ట్ గురించి టెక్నికల్గా ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే వేరే నేను పక్కనే ఉన్నాను. అదే సో అన్న చెప్పిన 100% కరెక్ట్ అన్న. ఇప్పుడంతా మనకంటే ఆడియన్స్ చాలా స్పీడ్ అయ్యారు. అలాంటి ప్రాజెక్ట్ మాయ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఆయన పెట్టిన దానికి డబుల్ త్రిబుల్ సంపాదించి మళ్ళీ ఇంకో మంచి ప్రాజెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయా అంటే లక్ష్మీదేవి మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ఫ్రెండ్స్కి, కో ఆర్టిస్టులకి హాయ్. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ మూవీలో నేను ఒక కీ రోల్ చేస్తున్నానండి. ఈ మూవీలో నేను యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా హీరో కిరణ్ గారు నన్ను డైరెక్టర్ గారికి పరిచయం చేసినప్పుడు అసలు ఒక్క క్వశ్చన్ కూడా ఇంక ఏమీ అడగకుండా ఈ క్యారెక్టర్ మీరు చేయండి అని చెప్పారు. చాలా హ్యాపీ. అందరు ఆర్టిస్టులు కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు. మా డైరెక్టర్ గారితో వర్క్ చాలా సున్నితంగా అనిపిస్తుంది కానీ కొంచెం నాని గారు చిన్నపిల్లలు ఎలా చేయించుకుంటారో వర్క్ చిన్నపిల్లలతో అలాగే ఆయన మాతో వర్క్ చేయించుకున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాంటి మంచి మూవీలో ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా ప్రొడ్యూసర్ గారికి, నా కో ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి కూడా, మా డైరెక్టర్ గారికి, మా రైటర్ మసూద్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బెటర్ ఐ మీన్ లైక్ మాటలు ఇట్స్ మై kind of like debut music composition for this film, so it's a very great feeling for me. Thank you so much. ఎస్ఆర్ గారికి మమ్మల్ని భరించినందుకు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా సత్యం గారికి, సార్ మీ పొలిమేర సినిమాకి నేను ఏడీ రిక్వైర్మెంట్స్ కోసం వచ్చాను, బట్ వర్కౌట్ కాలేదు అది. సో ఈరోజు నా సినిమాకి మీరు గెస్ట్గా వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అమర్ దీపం గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ రమేష్ అన్నకి, అండ్ మా కళ్యాణ్ అన్నకి, పృథ్వీ గారికి, అందరికీ, శశి అన్నకి, మా ఏడీస్కి, మా టీం అందరికీ ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకి ఇంకా వస్తూ ఉంటాం. సో థ్యాంక్స్ ఫర్ యాంకర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ అండి. మిస్ అయ్యారు, మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ ట్రైలర్ వెళ్తుందని ఆశిస్తున్నాను. మీరు లేకపోతే మేము లేము. ఇది పాత మాట అయినా కూడా ప్రతిరోజు మాట్లాడాలనిపిస్తుంది. ఉదయం నేను లేచిన వెంటనే తలుచుకునేది మిమ్మల్ని. ఎందుకంటే ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆ గుమ్మడికాయ కొట్టేటప్పటికి ₹1 కూడా ప్రొడ్యూసర్ దగ్గర మిగలదు. ఆ రోజు గుర్తొచ్చేది ఏంటంటే పబ్లిసిటీ. ఆ పబ్లిసిటీకి ఇంకా మన దగ్గర పైసలు ఉండవు. అప్పుడు మీ హెల్పే మాకు అవసరం. ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను 25 సినిమాలు దాటి ప్రొడ్యూసర్గా చేసినా కూడా, 350 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా చేసినా కూడా, ఈ రోజుకి సినిమా మార్నింగ్ షో పడాలంటే డబ్బులు ఎత్తుక్కుంటూనే ఉంటాం. కారణం షూటింగ్లోనే మన డబ్బులన్నీ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మా వెనకాల మేము ఉన్నాం,
నీకేం పర్వాలేదు, మేము చేయగలిగిన సాయం మేము చేస్తామని ఎప్పుడు కూడా మీరు ముందుండటం వల్ల మేము ఈ రోజుకి ధైర్యంగా సినిమా వ్యాపారం అయిపోయింది, ఇంకా హైదరాబాద్ ఎందుకురా బాబు పాలకొల్లు వచ్చాయన్నా కూడా లేదు, నా మిత్రులు అక్కడ ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు, నేను ఏదో రోజుని ఏనుగు కుంభస్థలం కొడతాను నేను అనే ధైర్యంతో ఉన్నాను అంటే దానికి మీ అండదండలే కారణం. మిత్రులారా, ఇప్పటి వరకు చేస్తున్న మీ సహాయ సహకారాలకి ఎప్పటికీ మర్చిపోలేను. ఊరికే ఇది మైక్ ద్వారా చెప్పడం కాదు, గుండెల్లోంచి వస్తున్న మాటలే. ఇక ముందు నేను చేసే ప్రతి సినిమాకి కూడా మీ తోడు అలాగే ఉంటుందని నమ్ముతూ మాయా సినిమా రేపు 15వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకి ఎక్కడో యూఎస్లో ఉన్న రాజేష్ గారు ప్రతి రూపాయి తన చెమటలోంచి వస్తున్న డబ్బులే, అంటే అమెరికా వాళ్ళకి ఫ్రీగా మనీ వచ్చేస్తుంది కాదు, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. ప్రతి రూపాయి ఏదో ప్రాపర్టీస్ మీద ఇంకో దాని మీద పెట్టుకోవచ్చు. సినిమా అంటే ఆయనకి ఫ్యాషను, ఆ సినిమా మీదే పెట్టాలనే ఉద్దేశంతో మా మాటలను నమ్మి కోట్లాది రూపాయలు ఈ సినిమా మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన పెట్టిన ఈ ఆర్టిస్టులు అందరూ కూడా చేసినా కూడా మీ సహాయం లేకపోతే ఈరోజు మార్నింగ్ షో వరకు ఈ సినిమా వెళ్ళదు. అలాగే ఎస్తర్మామ్, ఆవిడ నా సినిమా సంస్కార కాలనీలో నాకు పరిచయం. ఏ రోజుని కూడా నాకు ఇది కావాలని అడగటం లేదు. ఇలాంటి మహాతల్లిని చూడటం చాలా గొప్ప విషయం. ఎస్తర్ గారిని అంటే అటువంటి హీరోయిన్ ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా హ్యాపీగా మార్నింగ్ షో వేసేయచ్చు. ఎందుకంటే ఆవిడ డబ్బులు అడగదు, కార్లు అడగదు, నాకు ఈరోజు పుట్టేమిటని అడగదు, మీకు ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎప్పుడు పని 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 రాక్షసి. ఇటువంటి పని రాక్షసిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఇంచుమించుగా 82 నుంచి ఇప్పటి వరకు నేను వ్యాపారంలో ఉన్నాను. ఈ 43 ఏళ్లలో ఇంత పని రాక్షసిని చూడటం నాకు అసలు అంటే ఇలా మాట్లాడుతుంటే రోమాలు లెక్కపడుచుకుంటున్నాయండి. ఇటువంటి మహాతల్లి నాకు పరిచయం అవ్వడం చాలా గొప్పగా ఫీల్ అవుతూ, అలాగే మా డైరెక్టర్ రమేష్ కష్టజీవి బ్రహ్మాండంగా సినిమాని తీశాడు, అద్భుతం. ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటూ ఈ సినిమాలో నటించినటువంటి హీరో గారు కానీ హీరోయిన్ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా డెఫినెట్గా రాజేష్ గారికి పెద్దగా మీ అందరి ఆశీస్సులతోటి చాలా 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 పెద్దగా అమౌంట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపరాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలే లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకుని ఆదరలేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు. ఈ సినిమాని కూడా అలాగే తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్, మీ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు సిరి స్వప్న గారు, ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసరం లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషను. వీళ్ళందరికీ ఒకటే హోపు, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎవరు ఏంటి? ఓకే, సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అమర్, ఆనెస్ట్లీ, నో సీరియస్లీ, నో చాలా బాగుంటావు, హీరోలా ఉంటావు. అండ్ విష్ ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమాను మోయడానికి వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండరెడ్డి విషయానికి వస్తే, ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డిని పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్న, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటుంది. అండ్ మన ఎస్తర్, తనతోటి 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లోడం సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అది నెక్స్ట్ అది రిలీజ్ అవుతుంది. అందులో ఎస్తర్ మెయిన్ క్యారెక్టర్.
తను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. సమ్వేర్ అరౌండ్ 1:30కి అలా ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్తే వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్యాంక్ టంగ్ 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 డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయి క్యారవన్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు ఇప్పేసి పడుకుంటూ టక్కడికి పోయించి అరగంట స్లీప్ ఆ ఫీల్లో ఉంటాయి కదా. ఆ 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే ఎస్తారు క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్లో ఉండి డైలాగులు చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్కి అన్నారు. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. అది క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేదా మిస్డ్ కాల్స్కి అటెండ్ చేయడం, మెసేజ్లు చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లోతో మాట్లాడాలనిపిస్తే టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీరియస్లీ. అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్లు వచ్చామంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయేదాకా సినిమాల్లోనే ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చేస్తారు. గాడ్ బెస్ట్. మీరు చెప్పినట్టు మీకు మంచి ఎసెట్ ఇస్తారు. వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాపిరాజ్ గారు, ఆయన గురించి చెప్పడం నాకు బాగా తెలుసు, కానీ ఈయన గ్రేట్ మనం చెప్పడానికి సందర్భాలకి, అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మాయా టీమ్కి గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆ కొడుకుని గురించి ఒక ఇదిగా చెప్పిద్ది ఆ తల్లి, మరుపురాని కొడుకు అని. ఆ కొడుకు చెప్తుంటే ఆ అక్క చెల్లెలు ఇద్దరు కథలు చెప్పాలంటే చాలా అవుతారండి. అంత కథలు రాయాలనుకున్నా నేను, కానీ ఉంది అదంతా ఇప్పుడు చెప్పలేము, కొంచెం షార్ట్గా చెప్తా. ఒక ప్రొడ్యూసరు ఇంతవరకు ఏం చేయని ఒక డైరెక్టర్ని నమ్మి అకౌంట్లో డబ్బులు వేసి 2 daysలో వేసినాడు. అది కూడా సినాప్సిస్ పంపించిన తర్వాత నెక్స్ట్ డే నీకు అడ్వాన్స్ పడుతుంది అన్నాడు, ఆ టైంకి వేసేసినాడు. సో అంత నమ్మకం ఏందో నాకు ఇంతవరకు అర్థం కావట్లే. సో ఈ సినిమా ఇలా రావడానికి కారణం మెయిన్లీ ప్రొడ్యూసరు. ఆయన మమ్మల్ని నమ్మి ప్రొడ్యూస్ చేసినందుకు ఈ ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది. అండ్ యాజ్ బాపిరాజు గారు చెప్పినట్టు చిన్న సినిమాలకి రిలీజ్ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. రిలీజ్ దాకా మేము ఆలోచించలేదు. మేము సినిమా తీస్తే ఈ సినిమా ఎక్కడ వేయాలరా అనే క్వశ్చన్ తోటి సినిమా స్టార్ట్ అయింది. బట్ తీసిన తర్వాత ఏంటి అనేది చూద్దాం అనే దాంట్లో మూవీ స్టార్ట్ చేసినాము. బట్ అన్ఫార్చునేట్లీ అందరూ చెప్పినట్టు సినిమా బాగుంటే ఇట్ విల్ రీచ్ ఇట్స్ ఆడియన్స్ అన్నట్టు బాపిరాజు గారు ఆన్బోర్డ్ అయినారు షో వేసిన తర్వాత. సో బాపిరాజు గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. ఆయన ఇంతకుముందు చాలా 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది ఆయనకి. సో ఆయన ఆన్బోర్డ్ అవ్వడం అనేది ఇట్స్ ఏ బిగ్ అసెట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాపిరాజు గారు. అండ్ ఒక మంచి సినిమా చేస్తే ఇంతమంది సపోర్ట్ చేస్తారు అనే దాంట్లో మెయిన్లీ చెప్పుకోవాలి ఎస్ఆర్ గారి గురించి. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ వెళ్ళి స్టోరీ చెప్తే ఓన్లీ స్టోరీ నచ్చి ఓకే ఇమీడియట్ డెసిషన్, అంటే మళ్ళీ రేపు చెప్తా ఇది కూడా లేదు, ఇమీడియట్ డెసిషన్ వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. సో అంత కాన్ఫిడెంట్ యాక్ట్రెస్ మన ఇండస్ట్రీలో ఉండడం మనకి చాలా గర్వకారణం. అండ్ వన్ మోర్ థింగ్, సత్యం రాజేష్ గారు, ఆయన నేను ఎక్కువ కలిసింది లేదు, ఇన్వైట్ చేసిన తర్వాత ఒక్కరోజు వెళ్ళినాము. ఆయన ఎంత సింపుల్ పర్సన్ అంటే ఆయన పారగాన్ చెప్పులు వేసుకొని వచ్చేసినారు. అంటే ఒక మామూలు పర్సన్ లాగా మేము వెతుకుతున్నాము ఎక్కడ అయినా అని చెప్పి. ఫోటో తీసిన తర్వాత మా గ్రూప్లో పెడితే ఏంది ఇంత సింపుల్గా ఉన్నాడో, ఆ హాఫ్ కట్ చేయండి, ఆ చెప్పులు బాగాలేమన్నారు. అంత సింప్లిసిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్ అంటే రాజేష్ అన్న, మేము ఫస్ట్ టైం మీట్ అవుతున్నాము. అంటే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుంది మాట్లాడడానికి, కానీ ఆయన ఎంత కంఫర్ట్ క్రియేట్ చేసినారు అంటే, అదే వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఏంటో ఇన్వైట్ చేస్తున్నారు వెళ్దామని కాకుండా. సో ఆయన బిజినెస్ గురించి మాట్లాడినాడు. అండ్ మీకు బిజినెస్ కావాలంటే నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి, యూ కెన్ రీచ్ ఓటీటీ, నేను ఇస్తా అన్నారు. అంత కైండ్ హార్టెడ్ పర్సన్ నేను ఇండస్ట్రీలో ఎవరిని కలవలేదు ఇంతవరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంతమంది ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ కూడా రేపు ఈ మూవీని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ ఉంది. సో అందరూ డెఫినెట్లీ వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. అండ్
థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరూ చాలా సపోర్టివ్, అండ్ సత్యం రాజు గారు అండ్ అమర్దీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మా స్వప్న గారు లేదు యా, అండ్ ఎస్తర్ మ్యామ్ అయితే నన్ను ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేశారు మూవీలో. చాలా అంటే చాలా సపోర్టింగ్ అనమాట. టీం అంతా కూడా ఎక్కడ రష్ ఉండదు. సో నేను ఎంత ఎంజాయింగ్గా ఈ షూట్ చేశానో అంత ఎంజాయ్ చేస్తారు మీరు ఫిల్మ్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి, థ్యాంక్ యూ. అది ఇది అని చెప్తున్నాను. నేను అస్సలు కష్టపడలేదు సార్. డబ్బుల కోసం ప్రొడ్యూసర్ని కష్టపెట్టిన, అండ్ కంటెంట్ కోసం రైటర్ని కష్టపెట్టిన, మ్యూజిక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ని అయితే ఇంకా డే అండ్ నైట్ కష్టపెట్టిన. నేను చిల్లుగా మానిటర్ ముంగట కూర్చొని యాక్షన్ కట్ చెప్పుకుంటూ కూర్చున్నా. టీం అంతా కష్టపడినారు. కో డైరెక్టర్ కానీ మా ఐడీస్ కానీ వీళ్ళు అటు ఇటు పరిగెత్తి అవి ఇవి తెచ్చినారు. కానీ నేను కాళ్ళు కింద పెట్టకుండా కార్లో వెళ్ళి కార్లో దిగి మానిటర్ ముందు కూర్చొని యాక్షన్ కట్ చెప్పుకున్నా. సార్ నేనేం కష్టపడలేదు. ఇది ఏమన్నా కష్టపడినారంటే మై టీం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లాంగ్ని మిస్ చేస్తే దయచేసి వారందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద టీమ్, మాయా టీమ్ అండ్ టీమ్, రమేష్ గారు వీళ్ళందరూ యాక్చువల్ నన్ను పిలిపించారు, ఇంటర్వ్యూ చేశారు. హరి గారు బాగా సెట్ అవుతారు. కానీ ఎస్తర్ గారు పక్కన చేయడం అనేది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఫస్ట్ మూవీ, సో నాకు డెబ్యూనే ఇంత పెద్ద హీరోయిన్ గారు పక్కన రావడం అనేది ఇట్స్ మై గ్రేట్నెస్. సో మాయాలో నా క్యారెక్టర్ మంచి కీ రోల్ అండి. మీకు ఈ ట్రైలర్లో టీజర్లో కనపడి ఉండదు, బట్ సినిమాలో మాత్రం బాగానే ఉంటుందండి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఈ సినిమా 15th రిలీజ్ అవుతుందండి. అందరూ థియేటర్స్లో వెళ్ళి చూడాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాయా టీమ్. వచ్చింది ఇలాంటి మూవీ, మనం తీసుకెళ్దాం, దీన్ని ఎక్కిద్దాం పైకి. దీన్ని ఎలా మంచి కాస్టింగ్ చూడు, తక్కువ బడ్జెట్లో కాదు, కొద్దిగా బడ్జెట్ గురించి ఆలోచించొద్దు, లెట్ స్టార్ట్ ఇట్ అని చెప్పిన నేను. సో మాకు ఉన్న లక్కీ ఏంటంటే ఈ మూవీకి ఫస్ట్ ఏస్తర్ మేము వచ్చారు. సో ఏస్తర్ గారు వచ్చినప్పుడే నేను ఎమ్మడే చెప్పాను, ఏస్తర్ గారు రావటం మన ప్రోడక్ట్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నేను ఐ వాజ్ సీయింగ్ అర్ ఇంటర్వ్యూస్ అనమాట. ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నేను విన్నప్పుడు సో నా మనసులో నాకేమనిపించిందంటే షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అని. సో ఇలాంటి వాళ్ళు మన ప్రోడక్ట్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ గుడ్ అని విన్నాం. సో వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. సో ఆఫ్టర్ దట్ మన సురేష్ కొండేటి గారు అయ్యారు. అసలు ఇలా 1 by 1 వాళ్ళు ఒక మనకి ఇలాంటి వాళ్ళు రావడం అనేది మన ప్రోడక్ట్లో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నాని అయితే చాలా కష్టజీవండి. ఇఫ్ యూ సీ హీరోని అందరూ చిన్నపిల్లలే, టాలెంటెడ్ టీము. మీరు అబ్జర్వ్ చేసుకుంటే అందరూ కష్టజీవులే, చాలా కష్టపడి చేశారు ఈ మూవీని. ప్రొడక్ట్ ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళ కష్టం. వాళ్ళు తినకపోయినా ప్రొడక్ట్ గురించి ఆలోచించారు. మనీ ఇంత కావాలి, అంత కావాలి, ఎంత టైం కావాలి, ఇదే క్లియర్గా మాట్లాడారు. ఇది చేస్తామని చూపించారు, నాకు అదే చూపించారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అది ఇప్పుడు ప్రోడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. సో ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. సో తర్వాత మాకు బాపిరాజు గారు వచ్చారండి. సో మా లాంటి టీంకి బాపిరాజు గారు రావడం అనేది రియల్లీ వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే మాకు ఎలా సేల్ చేయాలి, ఏంటి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, దీన్ని ఇంతలా తీసుకురావడం కోసం మా బాపిరాజు గారు మాకు చాలా హెల్ప్ చేశారు. హీఈస్ వన్ ఆఫ్ ద ఫిగర్. సో మోస్ట్ అన్డౌటెడ్లీ అనదర్ వన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్కి ఇంత బాగా మ్యూజిక్ అనండి. ఇఫ్ యూ సీ అండి, మీరు ఆ మ్యూజిక్ ఎంత లౌడ్గా వినపడుతుందో, అతను చాలా తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, బట్ ఇంత మీకు లౌడ్గా వినపడడానికి కూడా సూర్య రియల్లీ హ్యాపీ అండి. సూర్య లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకటం, ఇంత ఫ్రెష్ టాలెంటెడ్ దొరకటం, ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఇంత బాగా పైకి తీసుకెళ్ళచ్చు అనేది నాకు మ్యూజిక్ ద్వారా నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. సో ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ విత్ యూ. అఫ్ కోర్స్ ఎవ్రీ టీమ్ మెంబర్. సో ఆఫ్టర్ దట్ అండి, నేను వచ్చిన గెస్ట్లకి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ అస్ ఈవెంట్. నేను అమర్దీప్ గారిని నేను సీరియస్లో ఉన్నప్పుడే నేను ఒక అభిమాని అండి, నేను ఫాలో అవుతుంటాను. నేను తనని ఇక్కడ చూడటం రియల్లీ ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. నాకు మాటలు రావట్లేదు. హీఈస్ ఒరిజినల్ అండి. వేర్ ఎవర్ హీఈస్ ఒరిజినల్. ఈవెన్ ఐ సా ఇన్ బిగ్ బాస్, రైట్? ఐ నో అబౌట్ యూ, హీఈస్ ఒరిజినల్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అండ్ వన్ మోర్ అండి, మెయిన్ సత్య రాజేష్ గారు అండి. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే.
సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమర్ గారు. చాలా మంచి మనసుతో మా సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చేసిన సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సత్యం సినిమా ద్వారా సత్యం రాజేష్గా పరిచయం అయిన మనందరికీ ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు, ఆ హీరోగా ఇప్పుడు వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అమర్దీప్ గారు, థ్యాంక్ యూ. మేము బిగ్ బాస్లో కూడా ఫాలో అవుతాం మిమ్మల్ని. సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది. కిరణ్ ఫోన్ చేసి, అన్న రమేష్ గారు అని డైరెక్టరు, చాలా అద్భుతమైన కథ, మీదో క్యారెక్టరు మంచిది, త్రూఅవుట్ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే సరే విందామని చెప్పి విన్నాను. ఆయన లైన్ చెప్పగానే చాలా అద్భుతంగా అనిపించింది. సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ లాంగ్వేజ్లో కూడా ఆడే సినిమా ఇది నిజంగా చెప్పాలంటే. సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుందని ప్రూవ్ అయిన చాలాసార్లు ఉన్నాయి. అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయ. డెఫినెట్గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను, 75-80 సినిమాలు చేశాను. సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబురాజు గారు రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత నేను తగ్గించాను. ఆయన బేభత్సంగా రెచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్. అలాగే నేను నైజాంలోను అదర్ లాంగ్వేజ్ కూడా చేశాను, ఆల్ ఏరియా కూడా. అలా ఇప్పుడు త్రూఅవుట్ 10 సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబురాజు గారు. ఈరోజు చిన్న సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం. రిలీజ్ అయినా థియేటర్లు థియేటర్లోకి వెళ్ళి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి. సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్తో ఉంటారు ఆయన. సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుండే టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా తీసుకున్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా జిల్లా వాసి ఆయన, నాకు మంచి మిత్రులు ఆయన. ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్లో పెడతారని నమ్మకం ఉంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను త్రూఅవుట్ ఉండే ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇదివరకు కూడా చెప్పాను, గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు లాంటి క్యారెక్టర్ దీంట్లో దోతగా చేశాను. సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు. అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. షూటింగ్ టైంలో కలవలేదు, సో ఇప్పుడు చూశాను, వెరీ హ్యాపీ. అలాగే ఎస్ఆర్ గారితో ఆవిడన్నీ నేను ఫాలో అవుతున్నాను, నేను ఇంటర్ కూడా తీసుకున్నాను. కానీ కలిసి ఈ సినిమా మరి ఇంకో సినిమా త్వరలో రాబోతుంది, ఆ సినిమా కూడా చేశాను. 2 సినిమాలు చేశాను తన సినిమాల్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్న సినిమాలకి ఇట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి. సో సూర్య నిజంగా చాలా చిన్న కుర్రాడైనా చాలా అద్భుతంగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా. సూర్య హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అలాగే మిగతా టెక్నీషియన్ అందరూ కూడా బాగా చేశారు. సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది, మంచి స్క్రీన్ ప్లేతో రూపొందిన సినిమా అది. మీ అందరూ చూడడం జరిగింది, చాలా వెరీ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటాం సినిమాలు నాకు జన్మ ధన్యమైంది. సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్గానే ఇండస్ట్రీకి రావాలనుకుని కోరుకున్న నాకు ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది ఈ సినిమా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మెయిన్ ఇందాక ఈ సినిమాకి ఫస్టే కో డైరెక్టర్తో మాట్లాడమని స్టేజ్ మీద యాంకర్ పిలవడం జరిగింది. సో అంటే ఇది టెక్నీషియన్స్ వాల్యూ ఉన్న సినిమా ఇది. సో అందరూ టెక్నీషియన్స్ కష్టపడి ఒక టీమ్ వర్క్గా ఈ సినిమాకి చేసి ఈ సినిమాకి సక్సెస్గా దోహదపడ్డారు. సో అందరూ కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hope you guys will help us to reach to the each corner of the Telugu states. Thanks for coming and thanks for inviting us. Anything else if I missed anyone? Sorry Andy. He is my father Andy. His name is Iswar Dasu Gurjuvolu. My name is Rajesh Gurjuvolu. Our names will be going forward, will be there in future. Yeah, please. So
మేము కష్టపడి పైకి ఇచ్చామండి. నేను కూడా రైతు బిడ్డనండి. నేను రైతు బిడ్డనే. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. నేను ప్రొడ్యూసర్నే. నేను ఇంకొక రీచ్ వెళ్ళొచ్చు. సో వీ స్టార్టెడ్ అవర్ జర్నీ యాజ్ ఫ్రమ్ ఎ ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈశ్వర్ దాస్. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. హౌ ఐ గాట్ హియర్. ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి, ఎన్ని రోజులు అయ్యాయి, నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి. సో అది ఒక ట్రాన్స్ అనమాట. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్. పోస్టర్ పైన నా ఫేస్ ఉంది, ఇలా చెప్తున్నారు, నేను జర్నీ నాది ఉంది, సినిమా, ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి. బికాజ్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్స్. మన లైఫ్ని మనం బ్రతుకుతూనే ఉంటాము. ఆ లైఫ్ ఎటు వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది, ఎక్కడికి మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం కానీ అది రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది, అవన్నీ ఆలోచనలు ఉండవు. సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను, బ్రతుకుతూనే ఉన్నాను. నాకు నచ్చింది చేస్తున్నాను, నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ని నేను బ్రతకాలని. ఆ ప్రాసెస్లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను, ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేస్తూ. ఈరోజు మనం ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది. ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఇలా కలుస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా 2-3 లైఫ్లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్. అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి. అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగుపడాలి. సో ఎవరు బాగుపడుతున్నారు, మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు, నా లైఫ్ని వాడుకుంటున్నారు దేవుడు అనేది నా హ్యాపీనెస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సినిమా గురించి మాట్లాడాలంటే చాలామంది వస్తుంటారండి. ఇప్పుడు చెప్పారు డెబ్యూ సినిమాకి నేను ఓకే అన్నాను. డెబ్యూ అనగానే రిస్క్ ఎక్కువ, లేదా ఎస్టాబ్లిష్డ్ అనగానే రిస్క్ తక్కువ అని నేను నమ్మను. అండ్ చిన్న సినిమా అనేది ఉండదు, చిన్న థాట్ ఉంటుంది. థాట్ ఇస్ స్మాల్. చిన్న పెద్ద ఇస్ ఓన్లీ బడ్జెట్ చిన్నదై ఉండొచ్చు, బడ్జెట్ పెద్దదై ఉండొచ్చు, డబ్బులు వేసే అమౌంట్ పెద్దది చిన్నది ఉండొచ్చు, కానీ సినిమా చిన్నది సినిమా పెద్దది అనేది నేను నమ్మను. మనుషులు కూడా చిన్నరు, మనుషులు పెద్దవాళ్ళని కూడా నేను నమ్మను. ఇట్స్ ఆల్వేస్ ద థింకింగ్. మన థాట్ పెద్దదై ఉంటే ఇది పెద్దది, లేదా నేను చిన్న మనిషిని, ఇదంతా ఒక చిన్న వరల్డ్, చిన్నదంటే చిన్నది. సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద థాట్ అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ద థాట్ పెద్దదై ఉండాలి. ఆ థాట్ని బట్టి, దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి, మీ అందరి సపోర్ట్ని బట్టి ఏది ఎంత పెద్దదైనా అవ్వచ్చు, ఎంత పెద్దది అనుకున్నది ఎంత చిన్నగైనా అవ్వచ్చు. సో ఎవరైనా వచ్చి సినిమా అని చెప్పేటప్పుడు టీం వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మనది ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు? మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు. నేను అన్న లేదండి, మంది చిన్న సినిమాలు నేను చెయ్యనండి. నేను చిన్న సినిమా అనే టీమే మంది చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను చెయ్యను. మనకి అట్లీస్ట్ మనకి మన సినిమా పెద్దది అనిపించాలి. వీ షుడ్ డూ అ బిగ్ ఫిల్మ్. బడ్జెట్ మేడ్ బి అ స్మాల్. So that is always my belief. I don't count richness or worth based on money and net worth. డబ్బుల పైన నేను దేని వాల్యూ పెద్దగా పట్టించుకోను. సో అలా ఉన్నప్పుడు రమేష్ గురించి నాకు నచ్చిందే హిస్ కాన్ఫిడెన్స్. రమేష్ అండ్ ద ఎంటైర్ టీమ్, ఈవెన్ రాజేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఓకే అక్కడి నుంచి సీడ్ అనమాట. టు థింక్ బిగ్. నేను ఒక సినిమాకి కథ రాస్తాను, నేను ఒక సినిమా తీస్తాను, నాకు ఇది తెలీదు, నేను వాళ్ళతో పని చేయలేదు, నేను అసిస్టెంట్గా చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అవన్నీ పక్కన పెట్టి లేదు నేను చేయగలుగుతానని ఆలోచించి నా వరకు వచ్చి స్టోరీ చెప్పారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఫస్ట్. ద కాన్ఫిడెన్స్ దట్ హీ కేమ్, కలిసి నాకు నీట్గా స్టోరీ చెప్పగలిగారు. ఐ లైక్డ్ ఇట్. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ మీరు ఎలా తీయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అంటే తనకి తన పిక్చర్ వాజ్ క్లియర్. నేను ఇలా తీయాలనుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే దిస్ టీమ్ విల్ బీ ఏబుల్, చెప్పింది చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటాము, అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది.
సో యాజ్ వి వెంట్ ఆన్ నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ ఫైనల్గా లేదు ఈ సినిమా నేను చేసేస్తాను ఏదేమైనా పర్లేదని ఒప్పుకున్న రీజన్ ఏంటంటే దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్. సినిమా హారర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు, దట్ ఈస్ వన్ ట్రాక్ ఒక పార్ట్ అది. బట్ సినిమా హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఇమోషన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను అనుకున్నాను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయి ఉండొచ్చు, మంచిదైనా చెడు అయినా ఏదైనా, ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఈస్ దేర్ ఫస్ట్ ఫిల్మ్. ఇఫ్ ఐ డోంట్, నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు? ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ నేను చెప్పినట్టు నా లైఫ్లో నేను ఇంకొకరికి ఏదో ఒకటి చిన్నగా ఇవ్వగలిగితే, నా ఇన్ని రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్తో ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్. ఈరోజు నేను చూసేటప్పుడు, మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. మందే ఒక టీమ్, మంచిదైనా చెడు అయినా, సక్సెస్ అయినా ఫెయిలర్ అయినా, వీఆర్ హియర్ ఫర్ ఈచ్ అదర్ బికాజ్ వీ చోజ్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ వీ న్యూ ద ఫ్యూచర్. మనకి సక్సెసే అని తెలిసి కలిసింది కాదు, మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దాం అనే కలిసిన ఉద్దేశం అది. కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అ టీమ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్. సో దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్ వీ హ్యావ్ ఆల్రెడీ మేడ్, దట్ వీ హ్యావ్ ఈచ్ అదర్. అండ్ సక్సెస్ ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది, ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మన ఇన్విటేషన్కి ఇంత విలువ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు, ఇంత కవరేజ్ ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ మై క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్. మీడియా వాళ్ళు, ప్రేక్షకులు, మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్తోనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం, దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు. సో డెఫినెట్లీ మీరు వస్తారు, అట్లీస్ట్ వచ్చి చూడండి. నచ్చేది నచ్చకపోవడం, మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా. సో ప్లీజ్ డూ కమ్, గివ్ ఇట్. నేను చెప్పినట్టు నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఒక రోజు ఒక సినిమా, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇదొక సినిమా మీరు చూస్తారు. కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు, ఎంతో మందిది ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు. సో దానికి ఒక అవకాశం మీరందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ ఇట్ అ ఛాన్స్. ఇదే March 15th రాబోతుంది మాయా. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి రండి. మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ సపోర్ట్ మనకి చూపించండి అని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫైనల్ పిక్చర్ అమర్దీప్ గారు, ఎస్తర్ గారు, రాజేష్ గారు, సత్యం రాజేష్ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ మా డైరెక్టర్ గారు, ప్లీజ్ జస్ట్ ద 5 members.